ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో డేటా ట్యాబ్‌లో వాట్ ఇఫ్ అనాలిసిస్‌లో థర్డ్ ఆప్షన్ అండి. చిన్న డేటా టేబుల్. ఈ డేటా టేబుల్ ఆప్షన్ గురించి చెప్పుకుందాము. డేటా టేబుల్ ఆప్షన్ గురించి చెప్పుకోవడం కోసం నేను ఒక చిన్న టేబుల్ అయితే తీసుకున్న ప్రాబ్లము. మనం ఒక పర్సన్ దగ్గర 2,25,000 అనేది ఇంట్రెస్ట్‌కి తీసుకున్నామండి. ఈ ఇంట్రెస్ట్ ఎంతండి మనకి 2% ఇంట్రెస్ట్ 12 మంత్స్ కోసం. మనం ఈ 12 మంత్స్ కోసం దీన్ని ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తాము అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నామండి. సో, ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి గోల్ సీక్ అనేది. అప్పుడు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. మనం దీనికి టోటల్ అమౌంట్‌ని ఏ విధంగా చేస్తామండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రఫ్‌గా ఎవరి దగ్గరైనా సరే 2,25,000 తీసుకుంటే 2% ఇంట్రెస్ట్‌కి మనం ఏ విధంగా కాలిక్యులేట్ చేస్తామండి? ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అంటే మనకి 1 మంత్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కానీ మనకెంతండి 12 మంత్స్ కోసం కాబట్టి 1 మంత్ ఇంట్రెస్ట్ ఇంటూ 1 మంత్ ఇంట్రెస్ట్ ఇంటూ 12 మంత్స్ అండి. సో, ఇదెంతండి మనకి 12 మంత్స్ ఇంట్రెస్ట్. కానీ మనం పే చేయాల్సిందేంటండి? ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ 12 మంత్స్ ఇంట్రెస్ట్. సో, ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ టోటల్ ఇంట్రెస్ట్ అండి 54,000. ఇది మనం టోటల్ అమౌంట్ అండి. ఇదంతా కూడా సింగిల్‌లో రాసుకోవాలంటే ఈక్వల్ టు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్. ఇది 1 మంత్ ఇంట్రెస్ట్ కాబట్టి 12 మంత్స్ కోసం కాబట్టి ఇంటూ మనం ఈ 12 మంత్స్ అనేది తీసుకొని ప్లస్ ఇదంతా ఏంటంటే మనకిప్పుడొచ్చింది B3 ఇంటూ B4 ఇంటూ B5 టోటల్ ఇంట్రెస్ట్ అండి 12 మంత్స్‌కి కూడా. సో, దీనికి మనం ఏం కలపవాలండి? అసలు అమౌంట్ అనేది కూడా కలిపితే మనకి టోటల్ అమౌంట్ అనేదైతే వస్తుందండి. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్‌నైతే చేస్తామండి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ బిజినెస్ ఉంది అనుకోండి. కానీ ప్రతి వోళ్ళు కూడా మన దగ్గర అమౌంట్ అనేది 2,25,000 పట్టుకెళ్ళరు కదండీ! కొంతమంది 50,000 అడుగుతారు. అలాగే కొంతమంది 75,000 అడుగుతారు. అలా మన దగ్గర డిఫరెంట్‌గా అమౌంట్స్ అనేది పట్టుకెళ్తారు. నేనిక్కడ 50,000, 75,000, 1,00,000, 1,25,000, 1,50,000, 1,75,000 అని తీసుకున్నాను. అలాగే అందరూ కూడా 12 మంత్స్ కోసం పట్టుకెళ్లరు కదండీ! కొంతమంది 6 మంత్స్‌కి, కొంతమంది 12 మంత్స్‌కి అలా మన దగ్గర ఇంట్రెస్ట్‌కి తీసుకుంటారు అనుకోండి. సో, నేనిక్కడ 12, 16, 18 మంత్స్, 24 మంత్స్. 24 అంటే 2 ఇయర్స్ అండి. అలాగే 30 మంత్స్ వరకు తీసుకున్నానండి. సో, మనం ఇదంతా ఏంటండి మనకి, ఇక్కడ తీసుకున్న అమౌంట్‌లన్నీ ఏంటి మనకి ప్రిన్సిపల్ అమౌంట్ కాబట్టి నేనిక్కడ ఇదంతా కూడా మెర్జ్ చేసుకొని ప్రిన్సిపల్ అమౌంట్ అని తీసుకుంటున్నానండి ఈజీగా అర్థం కావడానికి. ప్రిన్సిపల్ అమౌంట్. సో, కొంచెం సైజ్ కూడా పెంచుదాము. కలర్ అది ఇద్దాము. ఇదంతా కూడా మనం ప్రిన్సిపల్ అమౌంట్ అండి. సో, అలాగే ఇక్కడ మనం ఇవన్నీ కూడా కాలంలో మనం ఏం తీసుకున్నామండి అన్నిని మంత్స్ అనేవి తీసుకున్నామండి. సో, ఇదంతా కూడా మనకి మంత్స్ అండి. ఇదంతా కూడా ప్రిన్సిపల్ అమౌంటు, ఇదంతా కూడా మంత్స్ అండి మనకి. సో, ఇప్పుడు నాకేం కావాలంటే 50,000 తీసుకుంటే 6 మంత్స్‌కి ఇంట్రెస్ట్ ఎంతవుతుంది? ఇంట్రెస్ట్ ప్లస్ టోటల్ అమౌంట్ ఎంతవుతుంది? అలాగే 75 తీసుకుంటే 6 మంత్స్‌కి, అలాగే 75,000 తీసుకుంటే 12 మంత్స్‌కి అలా ఏ మంత్ కావాలితే ఆ మంత్స్‌కి నాకు రావాలి అనుకుంటున్నానండి. దానికోసం మనం ఈ డేటా టేబుల్ అనే ఆప్షన్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడి నుంచి మనం టోటల్ అమౌంట్ ఏదైతే ఫార్ములా చేసామో అక్కడి నుంచి ఈ డేటానంతటిని కూడా, ఈ పార్ట్‌నంతటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో టు డేటా ట్యాబ్‌లోకి వెళ్లి వాట్ ఇఫ్ అనాలిసిస్‌లోకెళ్ళి డేటా టేబుల్ అనేది తీసుకోండి. మీకు ఇలా డేటా టేబుల్ అనే డైలాగ్ బాక్స్ వస్తుందండి. ఈ డైలాగ్ బాక్స్‌లో రో ఇన్‌పుట్ సెల్ అని అడుగుతుందండి. రో ఇన్‌పుట్ సెల్. రో ఇన్‌పుట్ సెల్ మనం ఏం తీసుకున్నామండి? రో వైస్ ఇవన్నీ కూడా మనకి ప్రిన్సిపల్ అమౌంట్. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది చూసారండి? ఆ సెల్‌ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే కాలమ్ ఇన్‌పుట్ సెల్. కాలమ్ వైస్ మనం ఏం తీసుకున్నామండి మంత్స్ అనేది తీసుకున్నాం కాబట్టి, ఇక్కడ మీరు మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కాలమ్ ఇన్‌పుట్ సెల్ దగ్గర మీరు మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ ఓకే చేయండి. మీకు టోటల్
ఏదైనా సరే ఇంట్రెస్ట్ అనేది అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 75,000కి 24 మంత్స్‌కి ఎంత అవుతుందంటే 75,000కి 24 మంత్స్‌కి 1,11,000 అంటే 75 అదే ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపితే 1,11,000 అవుతుంది. ఇప్పుడు మీకొక ప్రాబ్లమ్ వచ్చింది. నాకు 17 మంత్స్‌కి 50,000కి ఎంత అవుతుంది అనుకున్నారు. కానీ ఇక్కడ మనకి 17 మంత్స్ లేదు కదండీ! సో, ఏదో ఒకటి 17 కింద చేంజ్ చేసుకొని మీరు నెక్స్ట్ సెల్‌కెళ్తే ఆటోమేటిక్‌గా 17 మంత్స్ ఇంట్రెస్ట్ కూడా మీకొస్తుంది. లేదా మీకు 3 మంత్స్‌కి కావాలి. 3 అనేది క్లిక్ చేశారనుకోండి. 3 మంత్స్‌కి కూడా మీకు ఈ విధంగా ఇంట్రెస్ట్ అనేదైతే రావడం కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఎక్సెల్‌లో డేటా టేబుల్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది డేటా టేబుల్ అనే ఆప్షన్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.